హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో వేసవికాలం సెలవులు స్టార్ట్ అయ్యాయి కదండి. పిల్లలు స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. ఎన్ని చేసినా చిరుతిళ్ళు కావాలంటారు. వాళ్ళకి హెల్తీగా అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉండేలాగా ఒకసారి ఈ విధంగా మురుకులు ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ కొలతతో చెప్తున్నానండి, 1 గ్లాసు పల్లీలు వేసి లైట్గా వేయించుకోండి. పల్లీలు పొట్టు వచ్చేలా వేయించుకుంటే సరిపోతుందండి, మరి డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలాగ పొట్టు ఊడొచ్చేలాగా ఫ్రై చేసుకొని వీటిని మొత్తం పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ 1 గ్లాసు పల్లీలకి 4 గ్లాసులు వరిపిండి అండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం వాము లేకపోతే జీలకర్ర అన్న వేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకోండి. పల్లీల వల్ల ఏమో ప్రోటీన్ వస్తుంది, అలాగే నువ్వుల వల్ల కాల్షియం కూడా వస్తుందండి. చూడండి, ఈ విధంగా వేసుకుని ఇక 1 స్పూన్ బటర్ కూడా వేసుకొని మొత్తం పిండి అంతా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బటర్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ని కూడా వేసేసుకోండి. మొత్తం 1 గ్లాస్ పల్లీలకి 4 గ్లాసులు పిండి పడుతుంది. ఈ విధంగా కలుపుకోండి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి పోసేసుకోకండి, కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వేసుకోవాలి, కలుపుకొని పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం జంతికలు అయ్యి వేసుకుంటాం కదండి, ఆ గొట్టంలో పెట్టుకోవాలి. ఇలా పార్ట్స్ చేసుకొని కొంచెం తీసుకొని పిండిని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ జంతికలు గొట్టం తీసుకున్నాను. దానికి చుట్టూ ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఇప్పుడు మురుకుల పిండి పెట్టుకొని ఇలా స్టార్ ప్లేట్ పెట్టుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ముందుగా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని పక్కన కాగిన తర్వాత మురుకులు ఈ విధంగా వేసుకుంటే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడల్లా ఇవి ఇస్తే ప్రోటీన్కి ప్రోటీన్, కాల్షియం కూడా పిల్లలకి అందుతాయండి. అందుకే ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటాయి కదా, దానికోసం చెప్పి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఇలా మొత్తం బబుల్స్ అన్నీ పోయాక అప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకుని ఇటువైపు కూడా బబుల్స్ పోయేదాకా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ప్రోటీన్ మురుకులు రెడీ అండి. ఈసారి సమ్మర్కి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇవి ముసలాళ్ళతో సద్దా తినొచ్చండి, అంత గుల్లగా ఉన్నాయి, అంత స్మూత్గా ఉన్నాయి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.